హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మూవీ అప్డేట్స్ అండ్ మూవీ ఫ్యాక్ట్స్. ఈరోజు ఈ వీడియోలో SSMB 29 మూవీ గురించి క్రేజీ అప్డేట్ ఉంది. మన స్పిరిట్ మూవీ గురించి, రాజసాబ్ మూవీ గురించి, అంతెందుకు మన అల్లరి నరేష్ గారిది సుడిగాలి సుధీర్ అండ్ బచ్చనమల్లి అనేటటువంటి సినిమా వస్తుందన్నమాట. అల్లు అర్జున్ కలవడానికి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు రాలేదు, ఇవాళ అల్లు అర్జున్ చిరంజీవి గారిని కలవడానికి గల కారణం ఏంటి అనేటటువంటి క్రేజీ అప్డేట్స్ అన్నీ ఉన్నాయి. సో వీడియో మిస్ చేయకుండా చివరి దాకా చూసేటటువంటి ప్రయత్నం చేయండి. సో సుడిగాడు మూవీ, ఈ సినిమా గురించి ఇప్పుడున్నటువంటి చాలా మందికి తెలియకపోవచ్చు. ఒకసారి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి. మన అల్లరి నరేష్ గారి సినిమా అనమాట. ఒకప్పుడు చూసుకున్నట్లయితే ఈ మూవీ సృష్టించినటువంటి విధ్వంసం, ఈ మూవీ సృష్టించినటువంటి కాంట్రవర్సీ అంతా ఇంత కాదు. ఎందుకంటే ఒక్క టికెట్తోనే మీరు 100 సినిమాలు చూడొచ్చు అనేటటువంటి క్యాప్షన్ ఇచ్చి ఆ రోజుల్లో ఆ సినిమా అయితే రిలీజ్ చేశారు. నిజంగా వేరే లెవెల్ హిట్ అయిందనమాట. ఒకే సినిమాలో మనకు 100 సినిమాల రిఫరెన్స్ అయితే ఉంటుంది అనమాట. క్రేజీగా ఉంటుంది మూవీ అయితే. మంచి కామెడీ ఉంటుంది. ఇప్పుడు వచ్చేటటువంటి ప్రతి సినిమాని స్పూఫ్ చేస్తూ చాలా అంటే చాలా గొప్పగా తీశారు ఆ సినిమా. సో దానికి పార్ట్ 2 ఎప్పుడు వస్తుంది అనేటటువంటిది అల్లరి నరేష్ గారిని రీసెంట్గా మూవీ ప్రమోషన్లో అయితే అడగడం జరిగింది. సార్ తీయబోతున్నాం 2026 కల్లా ఖచ్చితంగా దీనికి సంబంధించినటువంటి సినిమా రిలీజ్ అయ్యింది అనమాట. సో ఇప్పుడు పాన్ ఇండియా లెవెల్లో చాలా సినిమాలు ఉన్నాయి కదా, వాటిని స్పూఫ్ చేద్దామని చెప్పి చాలా టైం తీసుకున్నాం. ఇప్పుడు సుడిగాల్ సినిమా ఏదైతే ఉందో దాదాపు 13 నెలలు పట్టింది ఓన్లీ స్క్రిప్ట్ వర్క్ చేయడానికి. అదేవిధంగా ఈ సినిమా కూడా చాలా టైం పట్టింది, కానీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది సినిమా అని చెప్పి ఆయన అయితే రీసెంట్గా ఒక మీడియాలో మాట్లాడుతూ తెలియజేసిండు. ఇదైతే వేరే లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే ఆ సినిమా కోసం ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. ఇంకోటి ఏంటంటే రేవతి సన్ను శ్రీతేజ్ గురించి అయితే మాట్లాడాలి. రీసెంట్గా మన అల్లు అర్జున్ అరెస్ట్ కావడం, తిరిగి బయటికి రావడం, ఆయన కలవడానికి ప్రతి సెలబ్రిటీ ఇంటికి వెళ్ళడం, వామ్మో చాలా ఇది అవుతుందన్నమాట. ఓకే, నేను దీన్ని ఏమంటలేదు, ఎందుకంటే మన ఫ్రెండ్ అయి ఉండొచ్చు, మన తోటి నటుడు అయి ఉండొచ్చు అనుకొని చాలామంది యాక్టర్స్ అయితే వెళ్తున్నారు, ఆయన పరామర్శిస్తున్నారు. దీన్ని మనం తప్పు పట్టొద్దు. కానీ ఇప్పుడు రేవతి గారు చనిపోయారు, రేవతి గారి కుటుంబానికి అండగా ఉంటాయని చెప్పి అల్లు అర్జున్ గారు ప్రామిస్ చేశారనమాట. అట్ ద సేమ్ టైం శ్రీతేజ్ చూసుకున్నట్లయితే వెంటిలేటర్ మీద ఉన్నాడు. వెంటిలేటర్ అంటే ఏంది, మ్యాక్సిమం డెత్కి కొద్దిగా దగ్గరలో ఉంటానమాట. తను హాస్పిటల్లో చికిత్స పొందుతున్నప్పుడు కనీసం తనని పరామర్శించడానికి ఒక్కరు కూడా అక్కడికి వెళ్ళట్లేదు అనమాట. కానీ అల్లు అర్జున్కి ఏం కాలేదు. కానీ అల్లు అర్జున్ పరామర్శించడానికి ఇంతమంది రావడం ఏదైతే ఉందో నాకు కొద్దిగా ఇదిగా అనిపిస్తుంది. ఇప్పుడు శ్రీతేజ్ అక్కడ ప్రాణాలతో పోరాడుతుండు, అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి నేనున్నా నీకోసం అని చెప్పి ఒక ధైర్యాన్ని ఇచ్చినట్టయితే ఖచ్చితంగా శ్రీతేజ్ ప్రాణం పోసుకొని బతకొచ్చు అనమాట. ఎందుకంటే రీసెంట్గా చూసామన్నమాట, మన పవన్ కళ్యాణ్ గారు ఖమ్మంలో ఉన్నటువంటి ఒక బిడ్డ క్యాన్సర్తో పోరాడుతుంది అంటే ఎక్కడి నుండో తిరిగి వచ్చి ఆమెను కలవడం జరిగింది. ఆ తర్వాత ఆ పాప బతికింది కూడా. ఎందుకు బతికింది, తనకి ఇష్టమైనటువంటి యాక్టర్ని చూడగానే ఎక్కలేని ప్రాణం అయితే ఆ పాప పోసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ శ్రీతేజ్ ప్రాణాలతో పోరాడుతున్నప్పుడు అప్పటికప్పుడే అల్లు అర్జున్ వెళ్ళుండొచ్చు, లేదా చాలా టైం వచ్చిందనమాట. ఇప్పుడు పర్మిషన్ తీసుకొని ప్రోటోకాల్ ద్వారా పోలీసులు పట్టుకొని అక్కడికి వెళ్ళి పరామర్శిస్తే చాలా బాగుండేది అని చెప్పి నాకైతే అనిపించింది. నేను ఎందుకు అంటున్నానంటే ఈ మాట, మన అల్లు అర్జున్ అరెస్ట్ అయినప్పుడు అల్లు అర్హ అయ్యుండొచ్చు, అల్లు అయాన్ అయ్యుండొచ్చు, గేట్ బయట వెయిట్ చేస్తున్నారు. ఎక్కడ అల్లు అర్జున్ దూరం అయింది జస్ట్ ఒక్క రోజు మాత్రమే, ఒక రైతు మాత్రమే. కానీ అక్కడ చూసుకున్నట్లయితే రేవతి గారు శ్రీతేజ్కి శాశ్వతంగా దూరం అయ్యారు. మరి ఆయన కలవడానికి అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళలేదు అని చెప్పి నాకైతే కొద్దిగా బాధగా అనిపించింది. ఇదే సిచ్యువేషన్లో వేరే యాక్టర్ ఉంటే వెళ్ళేవాడ లేదంటే ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు ఉన్న, ఎన్టీఆర్ ఉన్న, ప్రభాస్ ఉన్న, వాళ్ళు డెత్ స్టేజ్లో ఉన్నప్పుడు వెళ్ళి వాళ్ళ పరామర్శించి రావడం అయితే మనం చూసాం. సో వాళ్ళ గురించి కూడా కొద్దిగా ఆలోచించండి. ఎప్పుడు మనం హీరో భజన చేయడం కాదు, అప్పుడప్పుడు నార్మల్ పీపుల్స్ కూడా గురించి ఆలోచించాలి. సో శ్రీతేజ్ గురించి వాళ్ళ మార్నింగ్ న్యూస్ చూడగానే చాలా బాధగా అనిపించింది. తను కూడా తిరిగి రావాలని చెప్పి ఆ దేవుని కోరుకుందాం. అల్లు అర్జున్ కానీ వెళ్ళి ఖచ్చితంగా కలిస్తే తన ప్రాణాలతో తిరిగి వస్తారేమో అని చెప్పి హోప్ కూడా నాకుంది. సో ఈ వీడియో అయితే మ్యాక్సిమం షేర్ చేయండి. ఇది అక్కడ దాకా వెళ్ళాలని చెప్పి నేనైతే కోరుకుంటున్నాను. అండ్ నెక్స్ట్ ఏంటంటే వేర్ ఇస్ పవన్ కళ్యాణ్, వేర్ ఇస్ జూనియర్ ఎన్టీఆర్, వేర్ ఇస్ ప్రభాస్ అనేటటువంటి హ్యాష్ ట్యాగ్స్ అయితే ట్విట్టర్లో ట్రెండ్ అవుతున్నాయి అనమాట. దీనికి గల కారణం ఏంటి అనేటటువంటిది మీకు తెలుసు. మన బన్నీ అయితే అరెస్ట్ అయ్యిండు. దాంతో అంబటి రాంబాబు గారు కూడా ఈ విధంగా ట్వీట్ చేయడం జరిగింది. బన్నీ అరెస్ట్ అయ్యాడు, గబ్బర్ ఎక్కడ అని చెప్పి ట్వీట్ చేసింది అనమాట. దాంతో ఆయన చాలా మంది తిరుగుతున్నారు అనమాట. సో ఇదే క్వశ్చన్ మీకు వచ్చి ఉండొచ్చు అనమాట. దీన్ని ఏమి ఇది కాకుండా నార్మల్గా మాట్లాడుకుందాం. బన్నీ అరెస్ట్ కావడంతో నాగబాబు గారు వచ్చారు, మన చిరంజీవి గారు వచ్చారు, మరి పవన్ కళ్యాణ్ ఎందుకు రాలేదు అనేటటువంటి డౌట్ వచ్చిందా. పవన్ కళ్యాణ్ గారు చూసుకున్నట్లయితే బిజీగా ఉన్నాడు అనమాట. ఆయన ఇప్పుడు నార్మల్ యాక్టర్ కాదు, ఆయన డిప్యూటీ సీఎం. ఆయన వేరే పంచాయతీలతో ఆయనైతే బిజీగా ఉన్న, అందుకే రావడం కుదరలేదు. మ్యాక్సిమం ఇవాళ అయితే పవన్ కళ్యాణ్ గారు వస్తారు అని చెప్పి గట్టిగా అయితే మాట్లాడుతున్నారు. ఆయన రావాలని చెప్పి కూడా నేనైతే కోరుకుంటున్నా. చిరంజీవి గారి ఇంటికి వాళ్ళ మన అల్లు అర్జున్ వెళ్ళడం అయితే జరిగిందనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎన్టీఆర్ గారు అక్కడ, ఎన్టీఆర్ గారు చూసుకున్నట్లయితే ప్రతిదానికి బావా అంటాడు అనమాట. కనీసం మన అల్లు అర్జున్ గురించి ఒక ట్వీట్ వేయలేదు, అల్లు అర్జున్ గురించి మాట్లాడలేదు, అల్లు అర్జున్ కలవడానికి రాలేదు. ఇదేంది బావా పై మాటేనా, ఎందుకు ఎన్టీఆర్ రాలేదని చెప్పి కూడా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు. వాళ్ళిద్దరు బాండింగ్ ఏదైతే ఉందో అది అలాగే ఉంది. మన ఎన్టీఆర్ చూసుకున్నట్లయితే వార్ 2 మూవీ షూటింగ్లో చాలా బిజీగా ఉన్నాడు. అక్కడ చూసుకున్నట్లయితే మొత్తం అంతా రెడీ అయిపోయిందంట షూటింగ్ కోసం. సో అక్కడ నుండి రావడం కుదరదు కాబట్టి రాలేదన్నమాట. అదేవిధంగా మన అల్లు అర్జున్కి అయితే ఫోన్ చేసి కూడా మాట్లాడడం జరిగింది. అండ్ ప్రభాస్ గురించి మాట్లాడుకున్నట్టయితే ప్రభాస్ కూడా రాజసాబ్ మూవీ షూటింగ్లో అవుట్ ఆఫ్ ఉన్నాడు, తను కూడా ఫుల్ బిజీగా ఉన్నాడు, అందువల్ల రాలేదు. ఖచ్చితంగా వీళ్ళైతే అల్లు అర్జున్కి అయితే ఫోన్ చేసి మాట్లాడడం జరిగింది అని చెప్పి సినీ వర్గాలు అయితే తెలియజేశాయి. కాబట్టి
కాబట్టి వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగుండాలి అనేటటువంటిది ఇది ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి కూలీ సాంగ్. కూలీ నుండి సాంగ్ కూడా కాదు, అది జస్ట్ ఒక మ్యూజిక్ లాగా మన రజనీకాంత్ని పెట్టి మామూలుగా రిలీజ్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు, బర్త్డే గిఫ్ట్ ఇస్తూ మన లోకేష్ కనకరా. దాన్ని చూసుకున్నట్టయితే పచ్చిగా ట్రోల్ చేస్తున్నారు. దానికి గల కారణం ఏంటంటే అందులో మన రజనీకాంత్ గారి డ్యాన్స్ బాగలేదు అని చెప్పి కొంతమంది, ఏంది ప్రతి దాంట్లో కూడా ఇదే బీట్ కనపడుతుంది అనమాట. ఉదాహరణకి లియోలో చూసుకున్న అవే సెట్స్, విక్రమ్లో చూసుకున్న అవే సెట్స్, ఈ సెట్స్ తప్ప వేరే సెట్స్ దొరకట్లేదు అని చెప్పి కూడా ట్రోల్స్ అయితే వినపడుతున్నాయి. అయినప్పటికీ మా రజనీకాంత్ గారు మమ్మల్ని ఈ విధంగా చూపిస్తే చాలు, ఆయన దగ్గర నుండి మేమేం భారీ స్టెప్స్ యాక్సెప్ట్ చేయట్లేదు, జస్ట్ అలా ఆయన నడిచొస్తే చాలని చెప్పి రజనీకాంత్ గారి ఫ్యాన్స్ అయితే డిఫెండ్ చేస్తున్నారు. ఏదేమైనప్పటికీ లోకేష్ గారు మార్క్ కూడా కానలేదని చెప్పి ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఫుల్ సాంగ్ వచ్చాక ఖచ్చితంగా మార్క్ కానొస్తుంది. మార్క్ గాన్ రావడం అనేది ఆ సాంగ్లో బిర్యానీని ఇన్వాల్వ్ చేయాలన్నమాట. మరి బిర్యానీ ఉండదా అనేటటువంటిది ఫ్యూచర్లో మనం అయితే వెయిట్ చేసి చూడాలి. అండ్ ఆ తర్వాత డాకు మహారాజు నుండి తిరుగులేదు అనేటటువంటి ఒక సాంగ్ అయితే రిలీజ్ అయిందనమాట. అది ట్రెండింగ్ వల్ల నడుస్తుంది, వెళ్ళి చూడొచ్చు. అందులో అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాడు మన బాలకృష్ణ గారు. నిజంగా డాకు మహారాజ్ అనేటటువంటి టైటిల్ ఎందుకు పెట్టారు అనేటటువంటిది మీకు తెలియాలంటే ఖచ్చితంగా ఆ సాంగ్ అయితే ఏమంటే మీకైతే ఒక జస్టిఫికేషన్ లభిస్తుంది అనమాట. మన నందమూరి బాలకృష్ణ గారి లుక్స్ గురించి నిజంగా మాట్లాడుకోవాలి, వేరే లెవెల్ ఉన్నాడు. ఈ జనవరి 12న సినిమా రాబోతుంది. అట్ ద సేమ్ టైం ఆ టైంలోనే గేమ్ చేంజర్ కూడా ఉందన్నమాట. సో ఈ విధంగా గట్టి పోటీ అయితే ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. నేనైతే ఇగ్గల్లి వెయిట్ చేస్తున్నా. సాంగ్ అయితే ఓకే పర్లేదు అనమాట, ఒకసారి వెళ్ళి వినేటటువంటి ప్రయత్నం చేయండి, మీకైతే ఖచ్చితంగా నచ్చింది. నేనైతే వినగానే నాకైతే నచ్చలే, కానీ వినగా ఏమన్నా నచ్చొచ్చేమని చెప్పి నేనైతే అనుకుంటున్నా. వెయిటింగ్ డాకు మహారాజ్ సినిమా కోసం. అండ్ ఆ తర్వాత చూసుకున్నట్లయితే మంచు విష్ణు, ఇప్పుడు చూసుకున్నట్లయితే మంచు ఫ్యామిలీ ఫుల్ వివాదాలు అయితే ఎదుర్కొందనమాట. మన మోహన్ బాబు గారు చూసుకున్నట్లయితే తప్పించుకున్నారు. ఆయన ఎక్కడ ఉన్నారు అనేటటువంటిది కూడా ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ఆయన అరెస్ట్ చేయాలని చెప్పి పోలీసులు 4 బృందాలుగా ఏర్పడి ఆయన కోసం ఫుల్గా గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ అయితే లభించట్లేదు. ఈ విధంగా మంచు ఫ్యామిలీలో పెద్ద రచ్చ జరుగుతూనే ఉంది. కానీ మన మంచు విష్ణు బట్టికి తన వర్క్సే తాపట్లేదు అనమాట. తను చూసుకున్నట్లయితే హాలీవుడ్లో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీతో టైఅప్ అవడం జరిగింది. దాంట్లో చూసుకున్నట్లయితే అడ్వెంచర్స్ గురించి, గ్రాఫిక్స్ గురించి, సినిమా గురించి, కంటెంట్ గురించి ఇవన్నీ ఉంటాయంట. దాంతో అయితే టైఅప్ అయింది. దాన్ని అయితే మన టాలీవుడ్కు తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తుండ్రు. అండ్ అందులో చూసుకున్నట్లయితే చాలా సినిమాలు షూటింగ్ చేయొచ్చు, గ్రాఫిక్స్ కూడా నెక్స్ట్ లెవెల్ చేయొచ్చు. సో కన్నప్ప సినిమా కూడా హాలీవుడ్ లెవెల్లో రిలీజ్ చేయాలని చెప్పి మంచు విష్ణు వాళ్ళతో టైఅప్ అయ్యాడు అనేటటువంటిది క్లారిటీగా కానొస్తుంది అనమాట. సో మెచ్చుకోవాలన్నమాట. మొన్నే పెద్ద రచ్చ జరిగింది వాళ్ళ ఇంట్లో. అయినప్పటికీ ఈ విధంగా వాళ్ళ మంచు విష్ణు అవేమీ మర్చిపోయి తన వరకు తను బిజీ అయిపోతుందంటే విష్ణు మీద అయితే అభిమానం చాలా మందికి పీక్స్లో పెరిగిపోతుంది. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి అనేటటువంటిది తెలియజేయండి. ఆ తర్వాత అల్లరి నరేష్ బచ్చన్ మళ్ళీ దీనికి సంబంధించిన ట్రైలర్ నేను వచ్చింది చూడొచ్చు. ట్రైలర్ అయితే ఓకే ఫ్రెండ్స్ బాగుంది. దీని గురించి మన నాని మాట్లాడుతూ టీజర్ చూసే డిసైడ్ అయ్యా ఈ సినిమా ఖచ్చితంగా హిట్ అని. సో అదే విధంగా అయితే అని చెప్పి తనైతే తెలియజేస్తున్నాను అనమాట. అది కూడా 20th అయితే సినిమా రాబోతుంది. 19th నైట్ ప్రీమియర్స్ అయితే పెడతారంట. సో మళ్ళీ ప్రీమియర్స్లో తొక్కేసలాడబోకి ఎక్కేసలాడబో అని చెప్పి మీరు కామెంట్ చేయొచ్చు. అక్కడుందేమో అల్లు వచ్చిన కాదు కాబట్టి అంత ఘనంగా అయితే రారనమాట. సో ప్రీమియర్స్ అయితే వీళ్ళు కొద్దిగా డేర్ కోసం పెడుతున్నారు. అదే టైంలో మన ఉప్పు గారి యూఐ ఉంది అండ్ వేరే సినిమాలు అయితే ఉండే. దీని కారణంగా ప్రీమియర్స్ ముందుగా పెట్టి జనాల్ని ఆకర్షించాలని చెప్పి మూవీ టీం అయితే గట్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది. సినిమాలో ఏదో ఉంది అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. రిలీజ్ అయిన తర్వాత మనం అయితే క్లారిటీగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత సిద్ధార్థ్ మిస్ యూ మూవీ ఇది చూసుకున్నట్లయితే తమిళ్లో హిట్ టాక్ తెచ్చుకుంది అనమాట. కానీ తెలుగులో చూసుకున్నట్లయితే ఎవర్ గ్రీన్ నడుస్తుంది. దీనికి గల కారణం ఏంటి అనేటటువంటిది మీకు తెలుసు. మన సిద్ధార్థ్ జీ బల్బ్ అనమాట. హానెస్ట్గా చెప్తాను నేను, జీ బల్బ్ ఎక్కువగా ఉంది. ఎందుకంటే బీహార్లో చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ చూడడానికి బీభత్సమైనటువంటి జనం రావడం జరిగింది. అదేంటి సార్ మరి అంతమంది జనం వచ్చారు అని అంటే తను ఏం చెప్పింది అనేటటువంటి మనకు తెలుసు. 4 జేసీబీలు వచ్చి వర్క్ చేస్తున్నా కానీ ఇండియన్ పీపుల్స్ వచ్చి చూస్తూనే ఉంటారు. అందులో పెద్ద విశేషం ఉన్నట్టు నాకైతే అనిపించలేదు అని చెప్పి అల్లు అర్జున్ తీసి పడేసినట్టు మాట్లాడింది. తను అందులో ఎంత అహంకారంగా మాట్లాడిందంటే నేనే ఇండియాలో తోపిని, నేనే ఇండియాలో నెంబర్ 1 యాక్టర్ని అన్నట్టుగా మాట్లాడింది అనమాట. కానీ కట్ చేస్తే భారతీయుడు 2లో మనోడి యాక్టింగ్ చూశాక వచ్చినటువంటి అభిమానం మొత్తం కూడా దొబ్బింది. అందుకే ఈ తెలుగు యాక్టర్ని తను తొక్కు చేసి మాట్లాడిందని చెప్పి ఎవడు కూడా తన సినిమాను డేకట్లేదు అనమాట. సినిమాలో కంటెంట్ ఉన్నప్పటికీ డెవలప్ పనికిరాదు అనేటటువంటిది రియాలిటీ. ఈ విధంగా సిద్ధార్థ సినిమాని అయితే ఎవరు డేకట్లేదు. మరి దీని మీద మీ కామెంట్ ఏంటి? మరి మీరు చూసారా లేదా? నేనైతే ఎప్పటికీ చూడలేదు, చూడను కూడా ఆ మిస్ యూ మూవీని. అండ్ ఆ తర్వాత అల్లు అర్జున్ చిరంజీవి గారిని కలవడం, దీని గురించి మాట్లాడాలన్నమాట. మనం చూస్తూనే ఉన్నాం రీసెంట్గా రాజకీయ కలహాలైనా మన చిరంజీవి గారు అల్లు అర్జున్ విడిపోయారు, అల్లు ఫ్యామిలీ వేరు, మెగా ఫ్యామిలీ వేరు అని చెప్పి చాలామంది వాగుతూనే ఉన్నారు. పుష్ప సినిమా రిలీజ్కి ముందు, పుష్ప సినిమా రిలీజ్ అప్పుడు, ఆ తర్వాత కూడా చాలా స్టేట్మెంట్స్ అయితే వచ్చాయి. కానీ ఈ రోజు అల్లు అర్జున్ మెగాస్టార్ చిరంజీవి గారిని కలవడానికి వెళ్ళినప్పుడు అందరికీ ముక్కు మీద అయితే ఏలుపడింది అనమాట. వాగిన ప్రతి వాళ్ళు కూడా మూసుకున్నారనమాట. ఎందుకంటే వాళ్ళు ఒకటే. ఎందుకంటే అక్కడ చూసుకున్నట్లయితే మేనమామ మేనల్లుండి ఆల్రెడీ అరెస్ట్ కాగానే నెక్స్ట్ మినిటే విశ్వంబర షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని వచ్చి కలవడం జరిగింది. ఇక్కడ నేను చెప్పదలుచుకుంది ఏంటంటే అల్లు
అల్లు అర్జున్ సపోర్ట్ చేయడానికి వెళ్ళిండు మన శిల్ప రవికుమార్ తన ఫ్రెండ్, తనేమొచ్చి కలవలేదు. బావా అంటారు, ఎన్టీఆర్ గారు ఏమొచ్చి కలవలేదు, ప్రభాస్ ఏమొచ్చి కలవలేదు. కలవడానికి వెళ్ళిన మట్టికి చిరంజీవి గారు. ఎందుకు కలవడానికి వెళ్ళిండు అని అంటే ఫ్యామిలీ అనేటటువంటిది గుర్తుపెట్టుకోవాలి. ఈ విధంగా వాళ్ళు బాగానే ఉంటారు, మనం బాగుంటారనేటటువంటిది రియాలిటీ. ఈ విధంగా ఈ పిక్స్ అయితే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారే. సో ఏ విధంగా అనిపించింది, ఇద్దరు మెగాస్టార్లు ఒకే ఫేమ్ మీద మీకు ఏ విధంగా అనిపించింది అనేటటువంటిది డెఫినెట్లీ కింద కామెంట్ చేయండి. మన షణ్ముఖ్ జశ్వంత్ చూసుకున్నట్లయితే బిగ్ బాస్ నుండి బయటకు వచ్చాక ఏదో వెబ్ సిరీస్ తీసిండు, స్టూడెంట్ అనేటటువంటి వెబ్ సిరీస్. అదేదో అంత కిక్ అవ్వలేదు. అంతకు ముందు కూడా ఇది ఏజెంట్ లాంటిది అయితే తీసిండు, అది కూడా ఇది కాలేదు అనమాట. సో ఇప్పుడు ఈటీవీ విన్తో టైఅప్ అయ్యి లీలా వినోదం అనేటటువంటి సినిమాని అయితే తీయడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి ట్రయల్ నిన్నైతే రిలీజ్ చేశారు. ట్రయల్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది అనమాట. సో ఇది ఏదైతే ఉందో లవ్ స్టోరీ కాదు, ప్రపోజల్ స్టోరీ అనేటటువంటిది తెలియజేసిండు. అంటే మన చన్ను ఎవరైతే ఉందో ఒక అమ్మాయికి ప్రపోజ్ చేయడానికి చాలా తెప్పులు అయితే పడుతుండో, ఓవర్ థింకింగ్ అయితే ఆలోచిస్తున్నాను అనమాట. ఈ నెల 19ని అంటే ఇంకొక 4 రోజుల్లో ఈటీవీ విన్లో అయితే ఈ సినిమాని డైరెక్ట్గా రిలీజ్ చేస్తారంటే బాగుంది. ట్రయల్ అయితే కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది. సినిమా కూడా ఆ లెవెల్లో ఉంటే బాగుంటుంది అనేటటువంటిది నా ఫీలింగ్. ఎక్కడ ఉండాల్సిన విషయం నువ్వు ఆ బిగ్ బాస్కి వెళ్ళి నిజంగా నీ జీవితాన్ని అయితే సంకనాకించుకుంటాం. ఆ తర్వాత అల్లు అర్జున్ ఫ్యాన్స్ మన తీన్మార్ మల్లన్న మీద అటాక్ చేశారు అనేటటువంటి వీడియో ఏదైతే ఉందో సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది. దీనికి గల కారణం ఏంటంటే మన జానీ మాస్టర్ అయితే అరెస్ట్ అవ్వడం జరిగిందనమాట. సో జానీ మాస్టర్ అరెస్ట్ అవ్వడానికి మెయిన్ కుట్ర పన్నిందే అల్లు అర్జున్ అని చెప్పి తీన్మార్ మల్లన్న కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగిందనమాట. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికీ మండిపోయి స్టూడియోకి వెళ్ళి డైరెక్ట్గా అయితే అటాక్ చేశారు. అసలు జానీ మాస్టర్ మీద బుక్ అయిందే రేప్ కేసు. ఓకే, సపోర్ట్ చేశాడా సపోర్ట్ చేయలేదు అనేటటువంటి రియాలిటీ. తను తప్పు చేసింది కాబట్టి తను శిక్ష పడాలి, అది జానీ మాస్టర్ కూడా ఒప్పుకుంటూ మధ్యలో ఈ తీన్మార్ మల్లన్న అత్యుత్సాహం చూపించుకుంటూ ఈ విధంగా తనని బ్లేమ్ చేసి మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసిండు. దాంతో అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే స్టూడియోకి వెళ్ళి మరి అటాక్ చేయడం జరిగింది. సో ఈ వీడియోలో కూడా సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారే. అని చూసుకున్నట్లయితే SSMB 29 దీని గురించి అప్డేట్ చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో మన మహేష్ బాబు గారు చూసుకున్నట్లయితే గడ్డాలు పెంచుతుండు, జుట్టు మించేస్తుండు. మన రాజమౌళి గారు చూసుకున్నట్లయితే ఈ విధంగా డ్యాన్స్లు అయితే వేయడం జరుగుతుంది. ఇది చూసి అందరూ కూడా డ్యాన్స్ అదే కదా మాకు ఫుడ్ పెట్టేది, మేమేమి నువ్వు ఎప్పుడు అప్డేట్ ఇస్తావా, నువ్వు పోస్ట్ ప్రొడక్షన్ వాల్యూస్లో ఫుల్ బిజీగా ఉన్నావు అని చెప్పి మేము అనుకుంటుంటే ఈ విధంగా నువ్వు డ్యాన్స్ వేస్తావా రాజమౌళి గారు అని చెప్పి అందరూ కూడా రాజమౌళిని టార్గెట్ చేశారనమాట ట్విట్టర్లో. చూసుకున్నట్లయితే ఆ వీడియో ఇప్పటిది కాదు, ఎప్పటిదో ఇప్పుడైతే సోషల్ మీడియాలో ఫుల్ వైరల్గా మారింది, ఫుల్ ట్రెండింగ్గా మారింది. ఏది ఏమైనప్పటికీ ఫ్యాన్స్ అందరూ కూడా SSMB 29 ఇప్పుడే ఫ్రెండ్స్ త్రిబుల్ మూవీ అయిపోయి ఆల్మోస్ట్ 2 years అవుతుంది. అయినప్పటికీ దీని గురించి ఏ విధంగా అప్డేట్ అయిపోవడం చాలా అంటే చాలా బాధకరం. కానీ మీరు బాధపడమాకండి, నేనైతే అప్డేట్ ఇస్తా. జనవరిలో అయితే సినిమాకి సంబంధించినటువంటి పూజ అయితే జరిగిందంట. జనవరి నుండి షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తారంట. 2027లో పార్ట్ 1 రిలీజ్ అయింది, 2029లో పార్ట్ 2 రిలీజ్ అయింది. ఇది నేను అంచనా వేసి చెప్తున్నటువంటిది. ఖచ్చితంగా జనవరిలో అయితే షూటింగ్ స్టార్ట్ అయింది. రిలీజ్ ఎప్పుడైతే అనేటటువంటిది నాకు తెలియదు. ఎట్టలేదన్నా కానీ ఒక 5-6 సంవత్సరాలు అయితే మహేష్ బాబు గారు మన రాజమౌళి గారికి జీవితాన్ని ఇచ్చేయాలనేటటువంటిది రియాలిటీ. అండ్ రాజసాబ్ మూవీ గురించి మాట్లాడుకోవాలంటే దానికి సంబంధించినటువంటి షూటింగ్ అయితే శరవేగంగా జరుగుతుందన్నమాట. వేరే చోట అయితే షూటింగ్ అయితే చేస్తున్నారని చెప్పి టాక్. అండ్ కొన్ని రోజులు అయితే షూటింగ్ అయితే కంప్లీట్ అవుతుందంట. ఈ గ్యాప్లోనే మన ప్రభాస్ అన్న అల్లు అర్జున్ కాడికి వచ్చారు, అవకాశాలు ఎక్కువగా కానొస్తున్నాయి. ఇంకోటి ఏంటంటే స్పిరిట్ షూటింగ్ ఇది కూడా ఫెబ్ నుండి స్టార్ట్ చేస్తారంట. ఆల్మోస్ట్ మన 2025లో చూసుకున్నట్లయితే ఖచ్చితంగానే గట్టిగా ఉండబోతుందని చెప్పి క్లారిటీగా అర్థమవుతుంది. ఆ టైంలోనే మన SSMB 29కి సంబంధించినటువంటి షూటింగ్, స్పిరిట్ సినిమాకి సంబంధించినటువంటి షూటింగ్ కూడా స్టార్ట్ అవుతుందంట. నేనైతే గల్లి వెయిట్ చేస్తున్నాను. మీ కామెంట్ ఏంటి, మీ ఫీలింగ్ ఏంటి అనేటటువంటి తప్పకుండా తెలియజేయండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్స్ అయినా ఫ్యాక్ట్స్ అయినా వీకన్నింటిలో మీకు ఏది నచ్చింది అనేటటువంటి కూడా చెప్పండి. ఉంటా మరి బాయ్. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, వీడియో లైక్ చేయండి, వీరైనంత వరకు షేర్ చేయండి. వందే మాత్రం జై హింద్.